హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరోసారి కొత్త స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. అలాగే ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుందండి. బయట దొరికే సమోసాలు పకోడీల కంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరైతే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకోండి. ఆ పాన్ వేడైనాక ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. వేసుకునే నూనె వేడైనాక ఒక పావు స్పూన్ చొప్పున ఆవాలు, ఒక పావు స్పూన్ చొప్పున జీలకర్రను వేసుకోండి. వేసుకొని రెండింటిని చిటపటలు అయిన తర్వాత ఇందులోనే సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కోసేసి వేసుకోండి. వేసుకొని ఇందులోనే బాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ ఏమీ రావాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం వేసుకునే ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందుగానే కొన్ని మిల్ మేకర్లు అయితే వేడి నీటిలో వేసేసి ఈ విధంగా మ్యాష్ చేసి పెట్టేసుకున్నానండి. అలా మ్యాష్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ తురుమునైతే కనుక ఇందులో వేసేయండి. వేసేసి ఈ ఉల్లిపాయలతో పాటు వాటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. అలాగే మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి కలుపుకుంటూ దీన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఈలోపే నేను ఒక బంగాళదుంపలను ఉడకబెట్టేసి మ్యాష్ చేసి పెట్టేసుకున్నానండి. అలా మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప తురుమును కూడా వేసేయండి. వేసేసి వీటితో పాటు బంగాళదుంపను కూడా పచ్చివాసన పోయేంత వరకు వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే ఈ లోపు అయితే కనుక ఇలా ఫ్రై అయింది కదా, ఈ టేస్ట్కి తగ్గ రుచికి తగ్గ ఉప్పును వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే ఇందులో నేను కూరకారాన్ని వాడుకుంటున్నానండి. ఈ కూరకారంలో పసుపు ఉంటుంది, గరం మసాలాలు ఉంటాయి. సో అందువల్ల నేను అవి ఏమీ వేసుకోలేదు. ఒకవేళ కూరకారం లేకపోతే కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడిని వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసే విధంగా ఇందులో అయితే కలుపుకుంటూ కుక్ చేసుకోండి. కాసేపు అయ్యాక ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మ్యాగీ మసాలా ఉంటే మ్యాగీ మసాలా, లేదంటే గరం మసాలాని 1 స్పూన్ వరకు వేసుకొని ఆ మసాలా అంతా దానికి పట్టే విధంగా కలుపుకుంటూ దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఫైనల్గా అయితే కాస్తంత కొత్తిమీర తరుగును వేసేసి మరి కాసేపు దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఇలా కుక్ అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఫైనల్గా ఇలా రెడీ అవ్వాలి. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు మైదా పిండి తీసుకుంటున్నానండి. మైదా పిండి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో గోధుమ పిండిని వాడుకోండి, సేమ్ టేస్టే ఉంటుంది. అలాగే ఇందులో రుచికి తగ్గ ఉప్పు, ఒక 2 స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. వేసుకునే నూనె ఉప్పు అంతా పిండిలో బాగా కలిసే విధంగా పిండిని ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల ఆయిల్ అనేది పిండికి బాగా పడుతుందండి. అలా పడడం వల్ల రెసిపీ అనేది చాలా క్రంచీగా కూడా వస్తుంది. ఇలా మొత్తం వేసుకుని ఆయిల్ కలుపుకున్న తర్వాత కొంచెం నీళ్ళని వేసుకొని రెగ్యులర్గా నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ విధంగా అయితే రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా స్మూత్గా వచ్చేంత వరకు కలుపుకొని మూత పెట్టేసి టైం ఉంటే ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి బాగా నాని ఉందండి. ఇలా నాని ఉన్న పిండిని మరొకసారి బాగా కలుపుకొని చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోండి. రెగ్యులర్గా పూరీలు ఎలా చేసుకుంటామో అదేవిధంగా చిన్న బాల్స్ లాగా అయితే రెడీ చేసుకోండి. అన్నీ రెడీ చేసుకున్నాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక బాల్ని తీసుకొని చపాతీ కర్రతో అయితే రోల్ చేసుకోండి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోండి. పల్చగా అయితే స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. మందంగా అయితే మరీ మందంగా అయినా క్రంచీగా రాదండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కర్రీని అయితే కనుక స్టఫింగ్ని పెట్టేయండి. 1 స్పూన్నర వరకు వేసుకోండి. స్టఫింగ్ ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ స్నాక్ అనేది అంత రుచిగా ఉంటుంది. ఇలా స్టఫింగ్ వేసిన తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసేయండి. మనం తీసుకునేది మైదా పిండే కాబట్టి చాలా ఈజీగానే స్టిక్ అయిపోద్దండి. ఈ ప్లేస్లో గోధుమ పిండి తీసుకుంటే చుట్టూ కాస్తంత నీళ్ళు తడిని అప్లై చేశారంటే బాగా స్టిక్ అయిపోతుంది. ఇలా ఎక్సెస్ ఉన్న పిండిని తీసేసి ఒక్కసారి మన చేతిలో పెట్టి ప్రెస్ చేసిస్తే ఈజీగా రెడీ అయిపోతాయండి. ఇలా కచోరీలన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఈలోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ కాస్త వేడైనాక ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేయండి. లో ఫ్లేమ్లోనే వీటిని మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసుకోండి. లో ఫ్లేమ్లో కాస్త పైన కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి.
ఇలా కాస్త కింద కలర్ వచ్చినాక అప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోండి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇలా ఫ్రై అయినాక ఆయిల్ నుంచి తీసేసి సర్వ్ చేసుకోవడమే. ఇంకా కిచప్ కానీ అది ఏమీ అవసరం లేదు. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్